మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ జయ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితి వంట వెలసితి వంట నందుని ఎంట రేపల్లె ఇల్లాయనంట జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ జయ కృష్ణ ముకుంద మురారి నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిన్ను రోట బంధించెనంట ఊపున బోయి మాకుల గూలిచి శాపాలు బాపిటి వంట జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ జయ కృష్ణ ముకుంద మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేనని రామన్న తెలుపగా అన్నా అని చెవి నులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా చూపితివట నీ నోటను బాపురే 14,000 భువనమ్ముల బాండమ్ముల ఆ రూపము కనిన యశోదకు తాపము నశించి జన్మ ధన్యతగాంచన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ జయ కృష్ణ ముకుంద మురారి కాళీయ పని పన జాలన జని జన కేళి గతించిన గోపకిశోర కంసాది దానవ దర్వాపహార పాప విదూర పాప విదార జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ జయ కృష్ణ ముకుంద మురారి కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపత్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళి స్వరాళి పులకిత వనమాలి చికిపించ మౌళి మురళీకృత నవ రాసకేళి చిక వనమాలి చికిపించ మౌళి జయ గోవింద బృంద విహారీ జయ కృష్ణ ముకుంద మురారి. మీ పేరు చెప్పండి అమ్మా. కుప్పుల మల్యాల రాజమణి. ఇదే ఊరు? మానకొండూరు. ఇదే ఊరు? ఇదే ఊరు? సుద్దాల. సుద్దాల, సుల్తానాబాద్ తాలూకా. మీ వయసు ఎంత ఉంది? మీకు వయసు 70. వయసు ఎంత ఉన్నది? నాకా? నాకు రేపటి పున్నమకు 78 వెళ్తాయి. 78 వెళ్తాయి. మరి ఆనాటికి ఈనాటికి ఏ విధంగా అనిపిస్తున్నది మీకు? అప్పటి కాలం మంచిది అనిపిస్తుంది. ఇంత పెద్ద చిన్న గురి మర్యాద
మన కుల వృత్తి, మన సాంప్రదాయం ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమి లేవు. ఎంత బట్టలు విడిచి పారేస్తే అంత మంచి. మీరు ఇది బాగా అనిపిస్తున్నది, అది బాగుందా? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. ఇవి చూడబుద్ధి అయితలేదు. ఆడవాళ్ళకేమో ఆ జాంగా, ఆ బాడీ, మొగాళ్ళకేమో నిండు డ్రెస్. ఎంతో ఆడివాళ్ళు మొగాండ్లు అయినరు, మొగాండ్లు ఆడివాళ్ళు ఎక్కడ పై చేయి ఆడివాళ్ళది. అయితే అంటే అది సక్రమంగా ఉంటే మంచుకు లేదు, దేనికి మైబడ మరి మొగాళ్ళను తీసిపారేస్తున్నారు. మరి ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి? ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి? ఆచార వ్యవహారాలు ఉంటే నిజంగా చెప్పాలంటే అప్పటి వాళ్ళు ఉద్యోగాలకు పోలే, జంజాలు పడుకుంటా, పూజలు చేసుకుంటా, జపాలు చేసుకుంటే ఉన్నారు. ఇప్పటి వాళ్ళు ఉద్యోగాలలో పోయినాక కొన్ని చెయ్యాలేని ఉన్నా గాని వాళ్ళకు చెయ్యలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. పోతే అప్పుడు ఆడివాళ్ళు మొగాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అన్ని తీర్ల సపర్యలు చేసేది. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వీళ్ళు ఉద్యోగాలకు ఎగబడ్డారు ఆడవాళ్ళు. అందుకని వాళ్ళు పైవచ్చుడు ఏమున్నా చిరుబురు రావుడే గాని ప్రేమగా 5 నిమిషాలు మనసు విప్పి మాట్లాడుకునేలే. పోయి మొగాడు అలసిపోయి వస్తాడు, వచ్చి ఆడ వలసిపోయి వస్తుంది. పిల్లగాళ్ళు వాళ్ళు కొన్నాళ్ళు హాస్టలు, కొన్నాళ్ళు చిన్న పిల్లగాళ్ళని వేసే దాంట్లో ఇట్లా ఈ పెద్ద పెరిగేటి వరకు వీళ్ళను వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఎటు తిరిగి ఒకరికొకరికి అనుబంధాలు లేకుండా అయిపోయింది. హలో అంటే హలో, బస్ స్టాండ్ లో కనబడ్డట్టు. మరి మీకు ఈ వయస్సులో ఏ విధంగా అనిపిస్తున్నది? ఈ వయస్సులో ఏ విధంగా ఉన్నది మీకు? నాకు నా కొడుకు మంచివాడు, నా కోడలు మంచిది, దానికి చేత కాదు కానీ నా జోలికి రాదు. ఓకే, నేను నా మందం పని చేసుకుంటా. నేను పొద్దుగా లేస్తా, తులసమ్మ దగ్గర అలుసుకుంటా. 8 కోట్ల వత్తులు ముట్టించిన రకరకాల, ఇంకా 2 కోట్లు ముట్టించాలి అని అనుకుంటున్నా. భగవత్తయ్య నా పురుషార్థం కాదు. నేను చదువని పుస్తకం లేదు. గురు చరిత్ర, సాయి చరిత్ర ఇవన్నీ రోజు ఎప్పుడు కాదు, రోజు పారాయణాలు. అయితే మన సాయిబాబా గురించి కొద్దిగా చెప్పండి. సాయిబాబా గురించి ఆయన దేవుని బలే కానీ దేవుడు కాదు. ఇప్పుడు గురువు ఎవరన్నా మనకు మంచి చేస్తే అబ్బా దేవుని వలే చేసిన కొడుకు అంటాం, వలే అంటున్నాం అక్కడ, కానీ దేవుడు కాదు. సాయిబాబాయి, పుట్టపర్తి సాయిబాబాయి, గజానన్ మహారాజ్ చరిత్ర ఇవన్నీ వెనకట ఉన్నాయా? తిరుపతి నా ఎరకల తిరుపతిలో దేవుడు ఉన్నాడు నాకు తెలిసి. అంతే. కాణిపాకం అయితే ఆ దేవుడు సినిమా తీసినాక తెలిసి. అంతే కదా. మీ ఆరోగ్యం ఎట్లా ఉన్నది? మీ ఆరోగ్యం ఎట్లా ఉన్నది? నా ఆరోగ్యం, నాకు షుగరు, బీపీ గడుస్తున్నాయి కాలం. ఆ మెంతిపొడి తాగు అన్నారు, రోజు మెంతిపొడి తాగుతా, రోజు 40 తీసుకునే ఇన్సులిన్ పడ్డాయి. ఓకే. మరి తిండి వ్యవహారంలో కూడా ఏమైనా చేంజ్ ఉన్నదా? తిండిలో ఏదైనా చేంజ్ ఉన్నదా? తిండిలో వాళ్ళు తెచ్చి పెట్టింది తింటా పట్టింది. కొంచెం నాకు రుచి కనిపిస్తే లేదా బద్మాస్ నాలిక రుచి కనిపిస్తే తింటే తింటా, అనిపించకపోతే అట్లా తిన్నట్టు చేసుకో. మంచిగా లేదు నాన్న, మంచిగా ఉన్నదే నాన్న. సంసారంలో సన్యాసిని ఏది అంటే లేదు, ముట్టేది లేదు. నాకు ఇప్పుడు కాదు, చిన్న తల్లికి నీరాజనాల మహారాజు మొదటి పేజీలోనే నా స్టోరీ కొంతవరకు ఉన్నది. నాకు తల్లి లేదు, నా తండ్రి, నా మేనత్త, మా నాయనమ్మ సాధనలు. తల్లి పాలు తెలివై శ్రావణ మాసంలో పుట్టిన చైత్ర పూర్ణం చచ్చిపోయింది మా అమ్మ. మరి చాలా పుస్తకాలు చదివారంటున్నారు. నేను బడిపోయేటప్పుడు మానకొండూరులో మందిరం ముందు అనిచిపోయేది. అక్కడ కొంచెం పురాణం రాగానే
ఈ బ్యాగ్ ఇట్లా వేసుకునేది అంట పోయి కూర్చుండేది, ఆ పురాణం వినేది. వాళ్ళు కోమట్లు వత్తులు చేసుకుంటా, గింత వత్తి గింత పత్తి అనుకుంటా. ఇక తల్లి లేని పిల్ల అన్నట్టు ఇస్తారు. ఆ వత్తులు చేసుడు అలవాటు అయింది. 5 ఏళ్ళ పిల్ల నాటి నుంచి భగవంతుడు అన్న తెలుస్తున్నది కొంత కొంత. పెద్ద పెరిగి పెళ్ళయినాక ఇక్కడికి వచ్చినాక మా మామ ఎటువంటి వాడంటే సాలగ్రామ పూజ, తర్పణాలు అందరికి పెట్టి విడుచుడు చేసుడు, మంచి నియమం ఇట్లా మంచి బడి ఇవన్నీ ఉండే. అట్లా కొత్త తెలిసింది. ఇవన్నీ కూడా పూర్వజన్మ పుణ్యంతో ఇవన్నీ జరుగుతున్నవని అనుకుంటారు. అయితే బతుకమ్మ పండుగ వచ్చిందట. మా మామదిద్దరు అన్నదమ్ములు పొత్తుల్లే ఉన్నారు. మా అత్త, మా చిన్నత్త బిడ్డ, మా చిన్నత్త మరదలు, చిన్నత్త చెల్లి 5గురు ఉన్నారు ఆడివాళ్ళు. ఇట్లా బతుకమ్మ పండుగ వస్తే గాజులు పెట్టేటామని పిలిచారు. 5గురు పెట్టించుకున్నారు. నేను 6గురికి పెట్టినాను. ఆమె 5గురికి మేము ఇంటున్నది 5గురు అని చూడమని వీళ్ళు. మా మామ పూజ చేసుకొని వచ్చుకుంటా, అమ్మ నువ్వేనా అన్న అన్నదట. చెయ్యి చూపమన్నాడట. ఎక్కడికి చెయ్యి చూపిందట. ఈ చేతికున్న గాజులు, ఈ కింద ఉన్న పలిగిన వక్కలు ఒకటే తీరున్నాయి. అంటే అమ్మవారు మా ఇంటికి వచ్చి గాజులు పెట్టుకున్న వంశం అని మా మామ చెప్పి, మన వంశ ప్రతిష్టలు కాపాడు బిడ్డ నెత్తిన చెయ్యి పెట్టిండు. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు. బామ్మ మాట బంగారు మాట మేము శుద్ధాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బామ్మతోటి మాట ఆమె యొక్క చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి విధి విధానాలు తెలుసుకోవడం జరిగింది. ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంథని.